మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ప్రారంభం సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడి చేసింది. దాంట్లో మనం ఒక జవాన్ని కోల్పోయాం, మురళీ నాయక్ కుటుంబాన్ని కూడా నేను కలిసా. మురళీ నాయక్ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ సైన్యానికి వెళ్ళాలని ఇష్టపడలేదు. ఉండేది ఒక్కడే, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం ఈ కుటుంబానికి అండగా నిలబడుతుందని. అందుకే జవాన్ ఎక్కడ ఉన్నా మనం దారివ్వాలి, సెల్యూట్ కొట్టి జై జవాన్ అని చెప్పాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. వందే, పిడికలు బిగించి చెప్పండి, వందే, జై హింద్. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడి చేసింది. దాంట్లో మనం ఒక జవాన్ని కోల్పోయాం, మురళీ నాయక్ కుటుంబాన్ని కూడా నేను కలిసా. మురళీ నాయక్ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ సైన్యానికి వెళ్ళాలని ఇష్టపడలేదు. ఉండేది ఒక్కడే, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం ఈ కుటుంబానికి అండగా నిలబడుతుందని. అందుకే జవాన్ ఎక్కడ ఉన్నా మనం దారివ్వాలి, సెల్యూట్ కొట్టి జై జవాన్ అని చెప్పాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.